హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో చాలా ఫాస్ట్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీని తెలుసుకుందాము. టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే, పిల్లలకి ఎంతో నచ్చే క్యారెట్ బీట్రూట్ రైస్ అండి. మార్నింగ్ అవర్స్లో ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా తక్కువ టైంలో ఈ హెల్తీ రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక 2 క్యారెట్స్, మీడియం సైజ్ బీట్రూట్, ఒక 5-6 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి తీసుకోవాలి. బీట్రూట్ని, క్యారెట్ని ఇలా పీల్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రాసెసర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నా ఓకే, లేదంటే మనం గ్రేటర్ ఉంటుంది కదండి, దాంతో గ్రేట్ చేసుకున్నా బాగుంటుంది. ఇలా వీలైనంత చిన్నగా మనం పీసెస్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది, టైం ఎక్కువ పట్టకుండా. అంతేకాకుండా పిల్లలు చిన్న చిన్న పీసెస్గా కనిపించిన తినరు కదండి. ఇలా మొత్తం గ్రేట్ చేసుకొని మనం ఫ్రై చేసినట్టయితే రైస్లో కలిపినప్పుడు మొత్తం కలిసిపోయి ఈజీగా తినేస్తారు. నార్మల్గా మిక్సీలో వేసినట్టయితే కొంచెం జ్యూసీగా వస్తుంది కదండి. ఇలా ప్రాసెసర్లో వేసినప్పుడు మనకి పొడిగా వాటర్ లేకుండా వస్తుంది. చూడండి, ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా గ్రైండ్ చేసుకోవడం వల్ల తొందరగా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ బీట్రూట్ తురుముని, దాన్ని వేసుకొని ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే కింద మొత్తం మాడిపోయి పైన పచ్చిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉండదు. ఇలా లో ఫ్లేమ్లోనే ఎక్కువ టైం మనం ఫ్రై చేసినట్టయితే బాగా ఫ్రై అవుతుంది. రైస్లో కలిపినప్పుడు మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పొడిగా ఉంటుంది. మనం ఎంత రైస్ కలుపుతామో అంత రైస్కి సరిపడా కర్రీని ఉంచేసి కొంచెం కర్రీ పక్కకు తీసి పెట్టేశాను. ప్యాన్లోకి ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడిగా వండుకోవాలి. ఈ రైస్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నం అంతా ఈ ఫ్రైలో కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మొత్తం రైస్ అంతా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనకు రైస్ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి ఛానల్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.